ఎంఎస్ వర్డ్లో పేజ్ ఫార్మాటింగ్ ఎలా చేయాలనేది ఈ సెషన్లో మనం చూస్తాం. సో పేజ్ ఫార్మాటింగ్కి ఇక్కడ పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ గ్రూప్స్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మార్జిన్స్ చూడండి. మార్జిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ కస్టమ్ మార్జిన్స్ అంటే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చిన మార్జిన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మార్జిన్స్ అంటే మామూలుగా ఇవి చూడండి, టాప్ మార్జిన్ అండ్ ఇది లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్. ఆ మార్జిన్ లోపల మీరు టైప్ చేసేదానికి అవకాశం ఉండదు. ఇది బాటమ్ మార్జిన్. మరి ఈ మార్జిన్స్ ఎన్ని ఇంచెస్ ఉండాలి అనేది ఇక్కడ ప్రీడిఫైన్డ్ మార్జిన్స్ ద్వారా కానీ లేదంటే కస్టమ్ మార్జిన్స్ ద్వారా కానీ మీరు సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ అనేది తీసుకున్నాం. చూడండి, మార్జిన్ చాలా ఇంక్రీజ్ కావడం జరిగింది. లెఫ్ట్ మార్జిన్ అండ్ రైట్ మార్జిన్ ఇంక్రీజ్ అయినాయి. అదే మామూలుగా ఉండే మార్జిన్స్ రావడం జరిగింది. మీరు కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళినట్లయితే పేజ్ సెటప్ కింద మార్జిన్స్ అనే ట్యాబ్లో టాప్ మార్జిన్ ఎన్ని ఇంచెస్ కావాలి అనేది, అట్లానే బాటమ్, రైట్, లెఫ్ట్ మార్జిన్స్ ఎన్ని ఇంచెస్ కావాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంచెస్ అండ్ బాటమ్ మార్జిన్ 1.5 ఇంచెస్ అట్లా పెట్టుకొని ఫైనల్గా ఓకే ఇచ్చినట్లయితే మీకు ఈ మార్జిన్స్ అనేటివి సెటప్ అవుతాయి. సో మళ్ళీ నార్మల్గా ఉంచేస్తాను. ఓకే, తర్వాత పేజ్ ఓరియంటేషన్ ఇక్కడ పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. ఇది వర్టికల్గా కనిపిస్తుంది, ఇది హారిజంటల్గా వైడ్గా వస్తుంది. మామూలుగా పోర్ట్రేట్లో ఉన్న ల్యాండ్స్కేప్ తీసుకున్నట్లయితే ఇట్లా వైడ్నెస్ పెరుగుతుంది. ఓకే, అట్లా ఓరియంటేషన్ పోర్ట్రేట్ మామూలుగా ఉంచేస్తాను. నెక్స్ట్ పేజ్ సైజ్ ఎంత కావాలి అంటే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మీ పేజ్లో ఉంచబోతున్నారు, అలానే ఎలాంటి పేపర్లో మీరు ప్రింట్అవుట్స్ తీసుకోబోతున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ సైజు తీసుకోవాలి. A3 తీసుకున్నాం అనుకోండి, A3 సైజు ఎక్కువగా ఉంటుంది. అట్లానే A4 నార్మల్ A4 పేపర్ సైజ్, A5 సైజ్ తక్కువగా వస్తుంది. A5 తీసుకున్నాను, సైజ్ తక్కువ అయింది చూడండి. అట్లా మీరు ఈ యొక్క సైజుని తీసుకోవచ్చు. మళ్ళీ A4కి ఇచ్చేసాను. నెక్స్ట్ మీ పేజ్ని కాలమ్స్గా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాలమ్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కాలం, ఇది వేరే కాలం. మీరు ఈ కాలం ఫినిష్ చేస్తే ఈ పేజ్లో తర్వాత ఈ కాలంలోకి కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేశాను, ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. ఈ కాలం ఫినిష్ అయింది. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ కాలంకి రావడం జరిగింది. మళ్ళీ ఈ కాలం ఫినిష్ అయితే నెక్స్ట్ పేజ్లో ఇంకొక కాలం రావడం జరుగుతుంది. అట్లా అన్నమాట. మళ్ళీ కాలమ్స్ మీరు సింగిల్ కాలంగా కానీ 3 కాలమ్స్గా కానీ ఎట్లయినా సరే మీరు మార్చుకోవచ్చు. ఓకే, సింగిల్ కాలం ఇచ్చేసాను, ఒక కాలంలోనే ఉంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ పేజ్ బ్రేక్స్ అండ్ సెషన్ బ్రేక్స్ ఇవ్వచ్చు. పేజ్ బ్రేక్ ఇప్పుడు ఆల్రెడీ 2 పేజెస్ ఉన్నాయి మనకి. దీని తర్వాత ఇంకొక కొత్త పేజ్ రావాలి అనుకోండి, పేజ్ బ్రేక్. ఓకే, 3rd పేజీ రావడం జరిగింది. పేజ్కి మధ్యలో ఒక బ్రేక్ కొత్తగా వచ్చింది కాబట్టి కొత్త పేజీ రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3rd పేజ్లో ఉన్నాం, 3 of 3.
కొత్త సెషన్ కావాలి అనుకోండి, సెషన్ బ్రేక్. అంటే ఈ పేజ్ నుంచి కొత్త సెషన్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. నంబర్ ఆఫ్ పేజెస్ని కలిపి ఒక సెషన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లైన్ నెంబర్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ లైన్ నెంబర్స్. అట్లనే ప్రతి పేజ్కి కొత్తగా నంబర్స్ స్టార్ట్ కావాలనుకుంటే రీస్టార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ అట్లా మీరు ఇవ్వచ్చు. చూడండి ఈ పేజ్లో మళ్ళీ 1 2 3 మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వద్దనుకుంటే నన్. నెక్స్ట్ ఇక్కడ హైఫనేషన్ అని ఉంది. హైఫనేషన్ దేనికి యూజ్ అవుతుందంటే ఒక లైన్ చివర ఫర్ ఎగ్జాంపుల్ దెన్ తర్వాత గ్యాప్ ఉంది, కానీ నెక్స్ట్ కంటిన్యూషన్ వర్డ్ ఏదైతే ఉందో కంప్లీట్ అనే వర్డ్ ఇక్కడ సరిపోదు అనమాట. కాబట్టి అది ఇక్కడికే వచ్చేస్తుంది. మరి ఇక్కడ కాస్త కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్లో కాస్త ఉండే విధంగా హైఫన్ పెట్టుకుంటా. మరి అలా ఆటోమేటిక్గా జరిగేదానికి ఇక్కడ ఆటోమేటిక్ హైఫనేషన్ అని ఇచ్చాం. మరి ఆ వర్డ్ ఆటోమేటిక్ హైఫనేషన్ ఆ వర్డ్ ఇక్కడ సెట్ అవుతే కనుక మీకు హైఫనేషన్ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డి తీసేసాను, కామ్ హైఫన్ పిఎల్ఈటి ఇక్కడ రావడం జరిగింది. ఒక మీనింగ్ఫుల్ వర్డ్ యొక్క పార్ట్ పై లైన్లో ఉంది, హైఫన్ తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్లో ఉంది. ఆ విధంగా ఆటోమేటిక్ హైఫనేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పేజ్కి వాటర్ మార్క్స్ ఇవ్వచ్చు. ఇట్లా ప్రీడిఫైన్డ్ వాటర్ మార్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెన్షియల్ అని క్రాస్గా ఇట్లా రావాలనుకుంటే వాటర్ మార్క్ బ్యాక్గ్రౌండ్లో ఉంది చూడండి, కాన్ఫిడెన్షియల్ అనేది. అట్లానే కస్టమ్ వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే వాటర్ మార్క్ రిమూవ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ వాటర్ మార్క్. ఇక్కడ టెక్స్ట్ ఏంటో మీరు స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్లై అంటున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్లో అడో సాఫ్ట్ అనేది వాటర్ మార్క్గా రావడం జరిగింది. అట్లానే వాటర్ మార్క్ వద్దనుకుంటే రిమూవ్ వాటర్ మార్క్. అట్లానే పేజ్కి కలర్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, అట్లానే పేజ్కి బార్డర్స్ కూడా మీరు సెట్ చేయొచ్చు. బాక్స్ టైప్ ఆఫ్ బార్డర్ తీసుకుందాం. అండ్ స్టైల్ లైన్ స్టైల్స్ లేదంటే ఆర్ట్స్ ఏమన్నా కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. బార్డరు ఈ ఆర్ట్స్తో పాటు వస్తుంది. చూడండి పేజ్ చుట్టూ బార్డర్ రావడం జరిగింది. మరి బార్డర్ వద్దనుకుంటే నన్ తీసేసాం. అట్లానే ఇన్సర్ట్లోకి వెళ్ళి మీరు కవర్ పేజ్ని కానీ లేదంటే బ్లాంక్ పేజ్ని కానీ పేజ్ బ్రేక్ కానీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లోజ్ చేస్తాను. కొత్త డాక్యుమెంట్ కంట్రోల్ ఎన్ ఇచ్చి కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఇన్సర్ట్ కవర్ పేజ్. కవర్ పేజ్ ఏదైనా మీరు ప్రీడిఫైన్డ్ కవర్ పేజెస్ తీసుకొని దీంట్లో ఈ ఏరియాస్లో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మీరు డేటాని టైప్ చేసుకోవచ్చు. ఓకే, బ్లాంక్ పేజ్ కావచ్చు ఉంటే బ్లాంక్ పేజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్కి హెడర్స్ ఫూటర్స్ పెట్టుకోవచ్చు. టాప్ మార్జిన్లో వచ్చేదే హెడర్. హెడర్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ తీసుకోవచ్చు. బ్లాంక్ హెడర్ ఎలా ఉంటుంది, 3 కాలమ్స్ హెడర్ ఎలా ఉంటుంది. ఓకే, ఇట్లా నంబర్ ఆఫ్ హెడర్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. ఏ హెడర్ కావాలో ఆ హెడర్ తీసుకోండి. ఈ హెడర్ ఏరియాలో మీరు ఏం టైప్ చేసుకోవాలనుకున్నారు ప్రతి పేజ్కి కూడా ఈ హెడర్ రిపీట్ కావచ్చు. ఏం టైప్ చేయాలో అది టైప్ చేసుకోండి.
ఇట్లా ఇవ్వండి. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఈ ఏరియాలో అది డీయాక్టివేట్ అవుతుంది. ఈ పేజ్ ఏరియా టైప్ చేసుకునేదానికి ఇక్కడ రెడీ అవుతుంది. మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే హెడర్ యాక్టివేషన్ వస్తుంది. మరి దానికి సంబంధించిన ఇన్సర్షన్స్ డేట్ అండ్ టైం కావాలి. ఇక్కడ డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. అట్లానే ఫూటర్ ఇన్సర్షన్ కూడా చేసుకోవచ్చు. ఫూటర్ కూడా నెంబర్ ఆఫ్ ఫూటర్ స్టైల్స్ ఉన్నాయి. ఏదో ఒక స్టైల్ తీసుకోవచ్చు మీరు. ఓకే, ఇవి ప్రింట్ తీసినప్పుడు ఈ హెడర్ ఫూటర్ ఏరియాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పేజ్ నెంబర్స్ ఇవ్వచ్చు. పేజ్ నెంబర్స్ ఎక్కడ రావాలి? టాప్ ఆఫ్ ద పేజ్లో రావాలా, టాప్ ఆఫ్ ద పేజ్లో లెఫ్ట్ సైడ్ రావాలా, మిడిల్లో రావాలా అనేది మీరు సెలెక్ట్ చేయొచ్చు. ప్రతి పేజ్కి కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇన్సర్ట్ ఫూటర్ తీసుకొని ఏ స్టైల్ కావాలో ఫూటర్లో కూడా ఇట్లా పేజ్ నెంబర్స్ పెట్టుకోవచ్చు. లేదంటే బాటమ్ ఆఫ్ ద పేజ్ నెంబర్స్ ఎక్కడ రావాలి? రైట్ సైడ్ ఇట్లా రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా సింపుల్గా పేజ్ ఫార్మాటింగ్ని మనం చేయొచ్చు.